ఇక మరోవైపు జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉంటే ఇక వర్షాలు అయితే మొత్తం మీద ముందుగానే వస్తూ ఉన్నాయి. నైరుతి ఋతుపవనాలు ఇట్లా కలుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఇటు సరస్వతి పుష్కరాలు, కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు సంబంధించి ఇవాళ చివరి రోజు, అంటే 12వ రోజు, 26 తారీఖు కదా ఇలా 12వ రోజు ఇవాళతో ముగుస్తాయి. నిన్న 3,50,000 మంది పోయినరంట. పోతే మొత్తం కూడా కొంచెం ఆగమాగం జగన్నాథం అన్నట్టున్నది. ఎందుకంటే పరిస్థితి ఏంటంటే ఒక 10 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది నిన్న. చాలా భక్తులు చాలామంది ఇబ్బందులు పడ్డారు. అది ఏదేమైనప్పటికీ అంటే సరస్వతి పుష్కరాలు అక్కడ ప్రాణహిత నది, ఇటు గోదావరి నది, తర్వాత అంతర్వాహినిగా సరస్వతి నది అక్కడ పారుతుందని చెప్పేసి కాళేశ్వరం వద్ద ఏర్పాటు చేసిండ్రు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసింది. అయితే అందులో భాగంగా నిన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, తర్వాత మంత్రి సీతక్క, తర్వాత కొంతమంది అందరూ కూడా అక్కడ సరస్వతి పుష్కరాల్లో పాల్గొన్నారు, పుణ్యస్నానం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ ఇంకా కొంత ఏర్పాట్లు బాగా చేస్తే బాగుంటుండే అనేటువంటి ప్రజల నుంచి అభిప్రాయం మాత్రం వస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇవాళ సరస్వతి పుష్కరాలు చివరి రోజు.